హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి మొన్న మంగళవారం రోజు తీసిన వీడియో. ఇక్కడైతే పొద్దున్నే నేనైతే 7 గంటలకైతే లేచాను. అంటే నా మార్నింగ్ రొటీన్ ఇది. అంటే 7-11 వరకి. ఏంటక్క 7 అంటున్నావు అనుకుంటున్నారా? నేనైతే లేట్‌గా లేస్తున్నా ఇప్పుడైతే. ఈ చలికి నాకుండే వాటికి కొంచెం లేట్‌గా లేస్తున్నా అనమాట. అంటే కాళ్ళు నొప్పులయ్యి బాగా ఉన్నాయన్నమాట. అందుకే లేయబుద్ధి పుట్టడం లేదు. ఇక్కడైతే పొద్దున్నే లేసి నేను కసువులయి చిమ్మేసి దోస అయితే వేశాను. మా ఆయన అయితే స్నానం చేసుకొని దీపం పెట్టమని తలకి దీపం అయితే పెట్టారు. ఇక్కడైతే మా బాబు చూడండి చాక్లెట్ అయితే ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాడనమాట. బట్టలైతే వేయాలా. ఈ వాషింగ్ మిషన్ అయితే మా ఆయన ఈ మధ్యనే తీసుకున్నారులెండి. అది తీసుకోవడం వల్ల నాకు కొంచెం పని తప్పిందన్నట్టు. ఇక్కడైతే గిన్నెలైతే తోమలేదు నైటు ఆ రోజు. మామూలుగా నేను నైట్ టైమే తోమి పెట్టుకుంటాననమాట. తింటాం కదా! వెంటనే అప్పుడే కడిగేస్తాను. ఎందుకంటే పొద్దున్నే మనకి ఎక్కువ పనిగా అనిపించదు. గిన్నెలయ్యి వంట రూమ్ అంతా క్లీన్‌గా ఉంటది గదా! మనకు కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తది. ఆ రోజైతే తోమలేదు. చాలా రోజుల నుంచి నేను బాదం పప్పు నానబెట్టుకొని తినాలి, తినాలి అనుకుంటానే మర్చిపోతూ ఉన్నాననమాట. అంటే అవి మా ఆయన తెచ్చుకొని తింటూ ఉన్నారు. అవేమో అట్టే పెట్టేసున్నారు. నేను తిందామని అనుకుంటా ఉన్నాననమాట. కొన్నున్నాయి డబ్బాలో. ఇప్పుడు గుర్తొచ్చి నైటు నానబెట్టుకున్నాను. ఇక్కడైతే నేను మాట్లాడుతూ ఉన్నాను గదా! అక్క అయితే ఫోన్ చేశారు. ఇంగా మాట్లాడుతూ ఉన్నాననమాట. ఆ రోజు ఏదో కలొచ్చి తలకి అది చెప్పుకుంటా అట్లా ఉందనమాట. ఇక్కడైతే మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ చెప్పుకుంటా ఉన్నాను. అంటే ఇక్కడైతే మా బాబు ఆడుకుంటూ ఉన్నాడు. అది తినమని చెప్తే తినలేదనమాట బాదం పప్పు. అంటే బాగా నానపెట్టేసాం కదా నైటంతా. తినడానికి వాడు ఒకటైతే తిని సగం కొరికి వేసేస్తున్నాడు. అది నేను చూడలేదు. తినమంటే నాకొద్దు అది బాగలేదని చెప్పేసి చెప్పాడనమాట. సర్లే అని చెప్పేసి దోస అయితే వేస్తాను తిందాం అని చెప్పేతలకి తిందాం మమ్మీ అని చెప్పేసి చెప్పారు. సర్లే అని చెప్పేసి నాకు పొద్దున్నే ఆకలేస్తదనమాట 8 గంటలకే. ఎందుకంటే బాగా ఆకలేస్తది. కానీ థైరాయిడ్ మాత్రలు తినాలి నేను. లేస్తానే ఎప్పుడైతే లేస్తానో అప్పుడే వేసేసుకుంటాను. ఒక గంట తర్వాత అయితే ఏమైనా గానీ తింటాననమాట. అలా అయితే ఇక్కడ దోస అయితే వేసుకుంటూ ఉన్నాను. అక్కతో మాట్లాడుతా అట్లా నవ్వుకుంటూ ఉన్నా. మా బాబు నేను మాట్లాడేటియన్నీ వాడు పక్కన. అంటే ఆ రోజు దోస పోసానా, దోస అయితే బాగా రాలేదు. మా ఆయనకి దోస పోసానా, అది మా ఆయనకి పోసినప్పుడు అంత బాగా అయితే రాదు. మాకు పోసుకునేటప్పుడేమో మంచిగా వస్తది. సెపరేట్‌గా గిన్నెలో ఉంది గదా! అది మేము సండే రోజు అంటే కలపడానికి పెట్టానా, నేను గలాస్ నీళ్ళైతే పోసేసాననమాట. దండిగా పోసేసాను. అది మరీ నీళ్ళుగా అయితే అయిపోయాయి. ఎంత పిండేసినా గానీ అది సారుగానే అయిపోయింది. దోసే రాలేదనమాట. అది అట్లే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాము. వస్తదేమో అని చెప్పి పోసా వచ్చింది. ఎందుకంటే పైనుండే నీళ్ళన్నీ పైకొచ్చేసినాయి. అవి వంచేసి దోస అయితే వేశాను. వచ్చింది. ఇక్కడైతే దోస అయితే వేసుకున్నాను. పచ్చడి అయితే ఉన్నింది. దోసలో కారం అయితే ఉన్నింది. ఇక్కడ చూడండి మా బాబు అయితే నేను తినిపిస్తా మమ్మీ, తిను మమ్మీ అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. సర్లే అని చెప్పేసి వాడు కూడా కొంచెం తిన్నాడు. వెళ్ళి అక్కడైతే కూర్చున్నామనమాట. మా బాబుకి నేను తినేటప్పుడే వస్తాయి. అన్నీ వస్తాయి. ఒకటి కాదు, 2 కాదు అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడైతే నాకు అదొస్తుంది, ఇదొస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంగా సర్లే అని చెప్పేసి వాడిని తీసుకెళ్ళి కూర్చోబెట్టి మళ్ళీ తిన్నారా మమ్మీ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడు. నాకు తినేటప్పుడే పిలుస్తా ఉంటాడు. పిల్లలు ఉన్నప్పుడు తప్పదు కదా మనకు. ఎవరు లేరు కాబట్టి మనమే చేసుకోవాలా. తినేది ఆపేసి ముందు వాళ్ళ పని చూసుకోవాలి. చిన్న పిల్లలు ఉన్నప్పుడు తప్పదు. ఇక్కడైతే అంటే మండే రోజు తలస్నానం అయితే చేసున్నాను. ఇంగా హెడ్‌కి అదే బాగా మళ్ళా తలనొప్పి వస్తదని నూనె అయితే పెట్టుకుంటూ ఉన్నాను నేనైతే. ఎక్కువ అట్లే నూనె మధ్యలో అట్లా తలలో అంతా పోసేసి కొంచెం పైన చేత్తో మామూలుగా పెట్టుకుంటాననమాట. అలా నూనె అంతా బాగా పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు
బాగా మసాజ్ చేస్తాను. నాకు అలా చేసినప్పుడు కొంచెం బావుంటది. ఇంగ ఎంటుకలు గూడా ఈ మధ్యన కొంచెం బాగా పెరిగాయిలెండి. అంటే అస్సలే పెరగలేదు అప్పుడైతే. ఈ నూనె పెడుతున్నాను గదా! ఈ మధ్యనైతే మళ్ళా జడైతే అల్లి మడుచుకుంటూ ఉన్నాననమాట. కొంచెం పర్వాలేదు. అంటే అల్లడానికి వస్తున్నాయి. ఇక్కడైతే నేను నూనె పెట్టుకుంటూ ఉంటే వాడు లైట్ ఆపేయడము, అంటే వాడు చెప్పింది మనం చేయాలా. అందుకని చెప్పేసి వాడు మసాజ్ చేస్తానని చెప్పాడు తలకి. నాకొద్దు అని చెప్పేసి నేనన్నానా. అందుకని చెప్పేసి లైట్ ఆపేది, ఆన్ చేసేది అట్లంతా చేస్తూ ఉన్నాడు. సైలెంట్‌గా ఉన్నానంటే ఉండలేదనమాట. ఇక్కడైతే బట్టలైతే ఉన్నాయి గదా! బట్టలైతే వేయాలని చెప్పేసి వాషింగ్ మిషన్ అయితే అక్కడికి తీసుకొచ్చి అక్కడైతే పెట్టాను. అక్కడ నీళ్ళైతే పట్టేసి దానికి లిక్విడ్ అయితే వేస్తూ ఉన్నాను. కవర్‌లో అట్టే ఉంటది గదా! అది గూడా నీళ్ళతో కడిగేసి దాంట్లో వేసేసి ఆ పక్క తిప్పాలనమాట బటన్. అది తిప్పితే అది తిరుగుతూ ఉంటుంది. బట్టలేస్తూ ఉండాలనమాట. చిన్న చిన్నయే "నువ్వెయి నాన్న నేను పెద్దయి నేనేస్తాను" అని నేను చెప్తే మా బాబు అన్నీ ఎత్తి జవురుకొనొచ్చి ఏసేస్తాడనమాట. నాకంటే ముందు వాడే చేస్తూ ఉంటాడు. నాకు యాడ వాడు దాంట్లో పడతాడేమో అంటే ముందు కింద స్టూలేసుకో ఉంటాడు. అందుకు వాడు పడిపోతాడేమో అని నా భయము. ఎందుకంటే ఎట్లైనా కరెంటే గదా అది. నా భయము నాది. ఇక్కడైతే నేను గిన్నెలైతే తోముకుంటూ వాడినైతే చూసుకుంటూ ఉన్నాననమాట. పైన మూతైతే పెట్టాను గదా! అది కొద్దిసేపు ఉండి తీసేసిండు. అస్సలు నా వల్ల అస్సలు గాదు వాడినైతే అసలు పట్టుకోవడానికి. ఎందుకంటే నాకు పనులు చేసుకొనే సరిపోతుంది. అందులో ఈ నిలబడుకొని కడుక్కోవడం, బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేస్తది. కాళ్ళు నొప్పులొస్తాయి. అస్సలు నా వల్ల అస్సలు కావడంలే. వాడొకటి తలకాయ నొప్పి నాకైతే. వాడిని నేను అన్నాననుకోండి వాడు నన్నంటాడు. "నీతో నాకు తలకాయ నొప్పి గాని మమ్మీ" అనేసి. ఇంకేం చేస్తాం గమ్ముగా ఉంటాం నవ్వుకుంటా. ఇక్కడైతే గిన్నెలు తోముతూ ఉన్నానా, ఆయన ఆ పక్కకి ఈ పక్కకి తిరుగుతూ వాడిని చూసుకుంటూ నేనైతే ఇంట్లో పనులైతే చూసుకోవాలనమాట. ఇక్కడైతే గిన్నెలు తోముకుంటానే వాడిని ఒక పక్క చూసుకుంటా మిషన్‌లో ఏమన్నా ఎత్తేసేస్తాడేమో అని చెప్పి ఇదొక భయము. ఆ మిషన్‌లో అంటే పైన మూత పెట్టాను గదా! అది తీసేసిండు కాసేపటికి. అట్లా అంతా అతి పనులన్నీ చేస్తాడు. "నీతో నాకు తలనొప్పి" అంటే వాడు నాకు తలనొప్పని నన్ను సతాయిస్తా ఉంటాడనమాట. ఎందుకంటే ఇంకెవరు లేరు గదా! నేనే చూసుకోవాలి. తప్పదు. వాడిని చూసుకుంటానే ఏదైనా చేసుకోవాల్సొస్తది. నాకైతే అక్కడ నిలబడి కొంచెం బ్యాక్ పెయిను, కాళ్ళు నొప్పులు ఇది వీటితో పాటు తిరగను సరిపోతది. ఒక్కటి అంటే నోట్లో ఏమంటే అవి పెట్టేసుకుంటాడు. అరిస్తే కావాల్సికే పెట్టుకుంటాడనమాట. అక్కడైతే అల్లరి చేసిండు పోయేసి అట్లే అది మళ్ళా మిషన్ మీద మూత తీసేసిండని చెప్పినాను గదా! దాంట్లో ఎత్తి మళ్ళా ఏమైనా ఏసేస్తాడని చెప్పేసి మళ్ళా మూతైతే పెట్టేసొచ్చాననమాట. అలా అత్తి పనులు చేస్తాడబ్బా! స్కూలుకి పోతానంటాడు ఒక్కోసేపు. అంటే వాళ్ళ అన్న పోతున్నాడు. నేను స్కూలుకి పోతానని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. అది వాళ్ళ డ్యాడీ వచ్చినప్పుడు ఏది అడగడు. నన్ను అడుగుతాడనమాట. "మమ్మీ నాకు అది కావాలా, నాకు ఇది కావాలా" అనేసి. మనం ఏం చేద్దాం? మన కాడ ఏమీ లేదు గదా! అప్పలయి గూడా అడుగుతూ ఉంటాడు. నాకు ఒక్కోసారి అంటే మా అమ్మ అయితే నేను ఊరికెళ్ళాననుకోండి, ఖచ్చితంగా రూ. 1000 అయితే ఇస్తది. ఎందుకంటే మా బాబు గమ్మునున్నాడు గదా! చిన్నపిల్లలు ఉన్నప్పుడు డబ్బులు ఉండాలని జెప్పేసి ఇస్తుంది. మా అమ్మ ఇచ్చింది నేను అంటే దాచుకోవాలని నేననుకుంటా. అది మా బాబు ఎట్టయినా గానీ దాన్ని ఖర్చు పెట్టి ఇచ్చేస్తాడనమాట. అలా మా అమ్మ ఇచ్చింది గూడా నా దగ్గర ఉండదు అయిపోతుంది. అంతే గదా! పిల్లలు అర్థం జేసుకోరు గదా! మనము తీసియాల్సొస్తది. ఇక్కడ తీసియకూడదని కాదు నా ఆలోచన. అంటే తీసియాలి. కానీ పిల్లలు అర్థం చేసుకోరు గదా! అంటే మనకి సమయానికి ఒక్కొక్కసారి ఎక్కువ అవసరం పడతది. అప్పుడు ఎవరు ఉండకపోవచ్చు. అప్పుడు మన దగ్గర డబ్బులు లేకపోతే ఇబ్బంది గదా! నేను అలా ఆలోచిస్తాననమాట. ఉన్నది మా అమ్మ గాని ఇచ్చిందనుకోండి, అది నేను దాచుకుంటాను. మా బాబు ఏమో ఖర్చు పెట్టిచ్చేస్తాడు. అలా అయిపోతాయి. నేను తీసియకూడదని కాదు అలా చెప్తాను. ఆడిచ్చేదే వాడి కోసం ఇస్తది మా అమ్మయితే. ఇక్కడ చూసారా ఇదంతా అయితే కడిగేసానా, దోసపిండి అయితే అయిపోయింది. దోసపిండికి బియ్యం అయితే నానబెడదామని చెప్పేసి బియ్యం ఆడబెట్టున్నాను. అవి చిన్నగా ఎత్తి నోట్లో ఏసేసుకుంటున్నాడు.
అవి తింటే ఊదికావలొస్తాయి నాన్న అని చెప్పి నేను. ఎందుకంటే ఊదికావలొస్తాయి, నుసుపురుగులు గూడా పుడతాయన్నమాట. అదే పిల్లలు ఎంత తిన్నా లావవ్వరంట. నుసుపురుగులు గాని ఉంటే. ఇంగ మా బాబుకి ఇంగేమి ఎప్పుడో ఒకసారన్నా తీసుకెళ్ళి హాస్పిటల్‌కి చూపించేదానికి ఏం లేదు. ఇంగ వాడికి జలుబొచ్చినప్పుడు మందులు తెచ్చి పోసేస్తారు. అలా అయినప్పుడు హాస్పిటల్‌లో చూపియం గదా! నుసుపురుగుల మందు వారానికో, నెలకో ఒకసారి పోయాలి అంటారు గదా! అలా వేస్తే మా బాబుకెయ్యాలి అనుకుంటున్నా గానీ ఎయలేకపోతున్నా. ఇక్కడైతే దోసకి వేస్తూ ఉంటే ఈ భీము తింటూ ఉన్నాడా, అరిచేసరికి మళ్ళీ గమ్మున దిగేసి చాక్లెట్‌తో ఆడుకుంటూ ఉన్నాడు. నేను దాంట్లో అయితే భీము, ఉద్దిపప్పు అంటే మామూలుగా పండించినటివి ఉంటాయి గదా! వడ్ల భీము అవి 2 గ్లాసులు, స్టోర్ భీమొచ్చి 2 గ్లాసులు, ఉద్దిపప్పు, బ్యాళ్ళు అంటే పప్పు చేసుకుంటాం గదా! కంది బ్యాళ్ళు అవి, మెంతులు గూడా అవి గూడా ఏస్తాను. అవైతే కడిగేసి జస్ట్ ఊరికే అట్లా నానబెట్టేసాను. మళ్ళా అయితే కడుక్కుందాంలే అనేసి. ఎందుకంటే బట్టలైతే ఉతికేసి ఆడ పెట్టేసున్నాను. కసువు తోసేసి ఫస్టు మళ్ళా బట్టలు ఆరేసొచ్చి మళ్ళా కడుక్కుందాంలే అని జెప్పేసి ఒక 2 టైమ్స్ ఏమో కడిగి ఆడ పెట్టేసాను. మళ్ళా మళ్ళొచ్చి కడుక్కోవచ్చులే అనేసి నా ఆలోచన. అంటే నీట్‌గా కడుక్కొని పెట్టుకుంటే మళ్ళా సాయంత్రానికి నానుతది గదా! అన్నం అయితే ఉంటది గదా! అన్నం గూడా ఎత్తి ఏసేస్తాము. అప్పుడు కొంచెం బాగా పులుస్తది. ఇక్కడైతే అదంతా కొంచెము మా బాబు ఆడ అన్నం తిన్నాడు. అదంతా వేసుంటే దాని మీద దుమ్ము పడినింది. ఈ మధ్యనే గదా కడిగింది. ఊరికే అట్ట తుడుస్తూ ఉన్నాననమాట. అంటే తుడుచుకుంటే కొంచెం నీట్‌గా ఉంటది గదా చూడ్డానికి అని జెప్పేసి. అవైతే అప్పుడు ఫస్టు పైన పెడుతూ ఉన్నా. ఇప్పుడు స్టూల్ మీదకెక్కాల్సొస్తదని, ఒకవేళ అది అటు ఇటు జారినా నేను కింద పడతాను గదా! అందుకని జెప్పేసి నేను స్టూల్ ఎక్కకుండా వంట చేసుకుంటున్నా. మామూలుగా అయితే స్టూల్ మీద ఎక్కే చేసుకుంటాను. ఎందుకంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటది. కింద నిలబడి నాకు అందదు దవరలయ్యి. మనం ఉండే హైట్‌కి అక్కడ కొంచెం హైట్‌గా ఉంటదనేసి స్టూల్ ఎక్కి చేసుకుంటాననమాట. ఇప్పుడు ఆ స్టూల్ ఎక్కేదేం లే. అట్టే చేసుకునేటివే. ఇక్కడైతే అదంతా క్లీన్ చేసేసాను. నీట్‌గా ఉంది ప్రశాంతంగా. అంటే అట్టా చేసుకుంటానే ఉన్నా నేను. ఊరికొచ్చినప్పటి నుంచి చేసి కొంచెం కాళ్ళయి బాగా నిలబడి చేసి కాళ్ళు అయితే బాగా నొప్పులొస్తున్నాయి. బ్యాక్ పెయిన్ గూడా వస్తుందనమాట. ఎక్కువ సేపు చేయడం గూడా అంత మంచిది గాదు. కొద్దిసేపయినా గానీ రెస్ట్ తీసుకోవాలనమాట. ఇక్కడైతే నేను ఒక గంట అట్లా పడుకొని నిద్రపోను. మామూలుగా ఎప్పుడన్నా నిద్రపోతా గానీ, డైలీ అయితే నిద్రపోను. ఎందుకంటే అదే అలవాటయిపోతది. నిద్రపోయామనుకోండి, అదే అలవాటయిపోతది. ఇక్కడైతే మేము మా బాబుకి డైలీ యూజ్‌కి బట్టలు తీసుకోవాలని జెప్పేసి వెళ్ళున్నాము సండే రోజు. అవి అట్నే బట్టలు తీసుకొని, అలాగే అక్కడ అవి తీసుకొనొచ్చాం. సబ్బులయి లేవని జెప్పేసి కొబ్బరి నూనెయి. మా బాబుకి బట్టలు తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ చిన్న పిల్లలు పాప బట్టలయితే ఉన్నాయి. చిన్ని గౌన్లు, చిన్ని డయర్లు దానికి అండర్‌వేర్‌లొచ్చాయి. భలే ఉన్నాయనమాట. ఒక్క డ్రెస్ తీసి అని జెప్పి మా ఆయన్నడిగితే వద్దని జెప్పేసి వచ్చేసారనమాట. ఇక్కడైతే అవన్నీ సర్దేసి కసువయితే తోస్తూ ఉన్నాను. నేనైతే పాప పుట్టాలనుకున్నాను. ఎవరన్నా పుట్టని మంచిగా నాకు నార్మల్ అయితే చాలనుకున్నాను నేనైతే. ఎవరు పుట్టినా ఒకటే గదా! ఇంకేం చేయలేము. దేవుడు ఎవరిచ్చుంటే వాళ్ళే వస్తారు. ఇక్కడైతే నేను కసువయితే తోస్తూ ఉన్నా. బట్టలొక్కటే ఆరేయాల. అన్నం గూడా చేసుకోవాలనమాట. మధ్యాహ్నం అయితే చేసేసుకుంటాను. ఎందుకంటే వేడిగా తినేస్తాను. చల్లగా లేకుండా కొంచెం వేడిగా తింటే మామూలుగా మనకి నొప్పులొచ్చే టయానికి మంచిగా ఉంటాయనేసి. ఇక్కడైతే నేను యాక్టివ్‌గానే చేసుకుంటున్నా పనులు గానీ, ఎక్కువ చేసుకొని గూడా కాళ్ళయి బాగా నొప్పులొచ్చేస్తా ఉన్నాయన్నమాట. మా బాబుని అటు తొక్కమంటే అస్సలు తొక్కడు. ఊరికే ఆడినప్పుడు మాత్రం మా అక్క కొడుకు తొక్కేవాడు. వాడితో పాటు వీడు తొక్కేవాడు. ఈడు చూడండి వాడిప్పుడేసుకునే బట్టలొద్దంట. ఆ డ్రాయర్ తీసేసి ఆడ చేతిలో పట్టుకునే డ్రాయరేయాలంట. అది ప్యాంటు. అది వద్దురా అంటే వతకపోతదని చెప్తే ఇనలేదు. బట్టలైతే ఆరేసొచ్చాము. అప్పటికే 11 అయిపోయింది. ఇంట్లో పనంతా చేసుకొని అలసిపోయాను గదా కొంచెము. ఆకలేస్తూ ఉండేసరికి నేను అంటుపుండయితే తింటా ఉన్నాను. మా బాబుకి గూడా ఒకటి ఇచ్చేసాను. వాడైతే సైకిల్‌లో కూర్చొని తింటూ ఉన్నాడు. వాడు సైకిల్ ఇంచేసి
బండి తీసుకోవాలంట. వాడి ఐడియా చూడండి. ఈ వయసుకే అంత తెలివితేటలు ఉన్నాయంటే వాడు పెద్దయితే ఎట్టుంటాడో. ఇక్కడైతే బియ్యం అయితే పెట్టేసా మధ్యాహ్నానికి అన్నం కోసం. ఇంగ బియ్యం గూడా మళ్ళీ ఇవి నీట్‌గా కడిగి పెట్టేసాను. ఇక్కడ చూడండి సొబ్బేసి చేతులు కడుక్కుంటున్నాడనమాట. ఈ నీట్‌గా కడుక్కుంటున్నాడంట. నేను నీళ్ళు తిప్పుతానంటే వద్దు అని చెప్పేసి అరుస్తూ ఉన్నాడు. సర్లే అని చెప్పేసి వాడే కడుక్కున్నాడు. ఇక్కడైతే పచ్చడైతే ఉంది. అన్నీ ఏమన్నా కావాలన్నా మమ్మీ నాకు అది కావాలి, నాకు ఇది కావాలని నన్ను అడుగుతాడు. వాళ్ళ డ్యాడీనైతే అడగడు. స్కూల్‌కెళ్ళాలని చెప్పేసి నన్నే అడుగుతున్నాడనమాట. ఇక్కడైతే అన్నం అయితే తిన్నాము మధ్యాహ్నము. వాడైతే ఆ గిన్నెని వాడైతే తిన్నాడు. తినేసి చెయ్యి కడుక్కున్నాడనమాట. నేను తింటూ ఉన్నానా, తినేది అయిపోయింది. చెయ్యి కడుక్కోవాలి కాసేపు ఆడనే కూర్చున్నాను నేను. మమ్మీ నేను కడుగుతా గానీ నువ్వు చెయ్యి కడుక్కో చాలు గాని అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. నువ్వు కడగొద్దులేరా నేను కడుక్కుంటాను అని నేనంటే, లేదు మమ్మీ నువ్వు కూర్చో మమ్మీ నేను కడుగుతాను అని చెప్పేసి చెప్పాడు. మళ్ళీ కాసేపు ఉండి ఐస్ క్రీమ్ కావాలంటా అంటే పొద్దున్నుంచి అడుగుతూనే ఉన్నాడు. మళ్ళీ అయితే తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ అయితే తీసిచ్చాను. తింటూ ఉన్నాడు. వాడికి 2 అంట, నాకు 1 అంట. సాయంత్రం అయితే ఉప్పు అవైతే లేకుండా ఉండేతలకి ఎర్రగడ్డలయి అవి తీసుకురమ్మన్నాను. దోసకాయ, కర్బూజకాయ, ద్రాక్ష అయితే మా బాబు బాగా తింటాడు. ఆయన కోసం తీసుకొనొచ్చాడు మా ఆయన. ఫోన్ చేసి చెప్పేసరికి తీసుకొనొచ్చాడనమాట. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇచ్చుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి ప్లీజ్.